చంద్రబాబు రేవంత్ రెడ్డి సీఎంలుగా ఉండడం తెలుగు రాష్ట్రాలకి కలిసొస్తోందా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలకు పరిష్కారం లభిస్తోందా? నాడు సఖ్యతగానే ఉన్న కేసీఆర్ జగన్ పట్టించుకోని సమస్యల్ని బాబు రేవంత్ సామరస్యంగా పరిష్కరించుకుంటున్నారా? గత ప్రభుత్వాల్లో స్వప్రయోజనాల కోసమే అప్పటి ముఖ్యమంత్రులు పాకులాడారా? ఇప్పుడు పరిస్థితిలో కీలక మార్పు కనిపిస్తోందా? విభజన హామీల పరిష్కారం కోసం ఏపీ, తెలంగాణ ప్రజలు 10 ఏళ్లుగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పరిష్కారం కాని సమస్యలకు ఇప్పుడు మోక్షం దక్కినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం ఏపీకి బకాయిలు చెల్లించింది. దీంతో 10 ఏళ్ల కాలంగా పెండింగ్లో ఉన్న నిధుల వ్యవహారానికి పరిష్కారం లభించింది. రీసెంట్గా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ చర్చల వేళ వచ్చిన ప్రతిపాదనల్లో భాగంగా ఈ చెల్లింపులు జరిగాయి. కేంద్రం సైతం ఏపీకి చెల్లించాల్సిన ఈ నిధుల గురించి తెలంగాణ ప్రభుత్వానికి సూచన చేసింది. ఫలితంగా తెలంగాణ ప్రభుత్వం తాజాగా 2500 కోట్లు ఏపీకి చెల్లించింది. హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో విదేశీ రుణాలు తీసుకున్నారు. ఆ రుణాలు చెల్లింపులు రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ పేరుతో ఉన్న ఖాతాలు ఏపీకి రావడంతో సదరు రుణాలకు సంబంధించిన వడ్డీ, అసలును ఏపీ ప్రభుత్వమే కడుతోంది. ఏటా అందులో 42% తెలంగాణ సర్కారు ఏపీకి చెల్లించాలి. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆ బకాయిలు చెల్లించలేదు. కేంద్రం సూచనతో తాజాగా హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తున్నారు. ఇదే క్రమంలో హైదరాబాద్లో ఇన్నర్ రింగ్ రోడ్, హుస్సేన్ సాగర్ ప్రాజెక్టుల కోసం ఉమ్మడి రాష్ట్రంలో తీసుకున్న రుణాల అసలు, వడ్డీ మొత్తాన్ని ఏపీ సర్కారే చెల్లిస్తున్న అంశం తెరపైకి వచ్చింది. ఏపీకి చెల్లింపులు, రెండు రాష్ట్రాల మధ్య బకాయిల చెల్లింపుల గురించి కేంద్రానికి సమాచారం ఇచ్చారు. ఏపీకి చెల్లించాల్సి ఉన్న రుణవాటా గురించి తాజాగా తెలంగాణకు కేంద్రం సూచన చేసింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా అంగీకరించింది. రుణాల చెల్లింపులో 58% ఏపీ, 42% తెలంగాణ చెల్లించాలి. కానీ 10 ఏళ్లుగా తెలంగాణ నుంచి చెల్లింపులే జరగలేదు. ఇప్పుడు ఇన్నేళ్లకు దీనికి సంబంధించిన 2500 కోట్లు ఏపీకి దక్కాయి. కేంద్ర ఆర్థిక శాఖ సూచనతో తెలంగాణ ప్రభుత్వం ఈ నిధులను రాష్ట్రానికి జమ చేసింది. రెండు 2014లో రాష్ట్ర విభజన జరిగిన అనంతరం తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులు అయ్యారు. విభజన సమస్యల పరిష్కారంపై కేసీఆర్ పెద్దగా దృష్టి సారించలేదు. ఇక చెల్లింపుల సంగతి సరే. అప్పట్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న నేపథ్యంలో కేంద్రం వద్ద ఈ సమస్యల పరిష్కారానికి చంద్రబాబు కృషి చేస్తూ వచ్చారు. అంతా కొలికి వచ్చే సమయానికి ఎన్డీఏతో కటీఫ్ చెప్పాల్సి వచ్చింది. దీంతో విషయం మళ్లీ మొదటికి వచ్చింది. 2019లో జగన్ సీఎం అయ్యారు. విభజన సమస్యల గురించి పట్టించుకోలేదు. జగన్ కు అటు కేంద్రంలో మోదీతో, తెలంగాణలో కేసీఆర్తో సత్సంబంధాలు ఉన్నప్పటికీ అవి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడలేదు. అయితే నవ్యాంధ్రకు రెండోసారి ముఖ్యమంత్రి కాగానే విభజన సమస్యలపై చంద్రబాబు దృష్టి సారించారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సహకరించారు. పైగా ఎన్డీఏ సర్కారులో టీడీపీది కీలక పాత్ర కావడంతో కేంద్రం కూడా సహకరించింది. హైదరాబాద్లో ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇతర మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశాలు జరిగాయి. ఢిల్లీ పెద్దలతో కూడా ఈ అంశాలపై చర్చించి ప్రతి వారం ఈ చర్యల పురోగతిని పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తం లాభాలను స్వప్రయోజనాలకు కాకుండా రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగిస్తే ఇలాంటి ఫలితాలే వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. రెండు 2014లో నవ్యాంధ్రప్రదేశ్కు చంద్రబాబు సీఎం అయ్యారు. కొద్ది రోజుల పాటు తెలంగాణ సీఎం కేసీఆర్తో సఖ్యతతో ముందుకెళ్లారు. కానీ తర్వాత రాజకీయపరమైన విభేదాలతో అంతరం పెరిగింది. సెంటిమెంట్ మాటున తెలంగాణలో కేసీఆర్ దూకుడుగా వ్యవహరించారు. దీంతో చంద్రబాబులో ఒక రకమైన భయం కనిపించింది. న్యాయపరమైన పోరాటానికే పరిమితమయ్యారు. కొన్ని ఆస్తులను సైతం వదులుకోవాల్సి వచ్చింది. జగన్ అయితే ఉమ్మడి ఆస్తుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు. గతంలో చంద్రబాబు సర్కార్ చేసిన న్యాయ పోరాటాన్ని సైతం తప్పించారు. గతంలో జగన్తో అప్పటి తెలంగాణ సీఎం కేసీఆర్ 2 సార్లు సమావేశమయ్యారు. కానీ ఎలాంటి ఫలితం ఇవ్వలేకపోయారు. చాలా సమస్యలకు పరిష్కార మార్గం చూపలేకపోయారు. విభజన చట్టంలోని ఆస్తులను ఏపీకి ఇవ్వకుండా కేసీఆర్ రాజకీయం చేశారు. కేవలం
తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తాను నడుచుకున్నానని సెంటిమెంట్ను రగిలించారు. విభజన సమస్యల పరిష్కారానికి జాప్యం చేయడం వెనుక కేసీఆర్ రాజకీయం ఉంది. జగన్ కూడా అసలు విభజన సమస్యలను పట్టించుకున్న దాఖలాలు లేవు. విభజన సమస్యల పరిష్కారానికి బీజం పడడంతో ఇక మిగిలిన విభజన సమస్యలకు కూడా పరిష్కారం లభిస్తుందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. అధికార వర్గాల సమాచారం ప్రకారం 2 రాష్ట్రాల మధ్య చట్టంలోని షెడ్యూల్ 9, షెడ్యూల్ 10లో పేర్కొన్న వివిధ సంస్థలు, కార్పొరేషన్ల విభజన పూర్తి కాలేదు. గత ప్రభుత్వాలకు పలు అంశాలపై ఏకాభిప్రాయం లేకపోవడమే అందుకు కారణం. ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం 89 ప్రభుత్వ కంపెనీలు, కార్పొరేషన్లను 9వ షెడ్యూల్లో పొందుపరిచారు. వాటిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విత్తనాల అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ పారిశ్రామిక అభివృద్ధి కార్పొరేషన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ వంటి ప్రభుత్వ ఆధ్వర్యంలోని కంపెనీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. 10వ షెడ్యూల్లో ఏపీ రాష్ట్ర సహకార యూనియన్, పర్యావరణ రక్షణ, శిక్షణ, పరిశోధనా సంస్థ, ఏపీ అటవీ అకాడమీ, సత్పరిపాలనా కేంద్రం, ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ వంటి 107 శిక్షణ సంస్థలు ఉన్నాయి. ఇంకా అనేక ఇతర సమస్యలు గత 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోలేదు. అయితే వీటన్నిటికీ త్వరలోనే పరిష్కారం లభించడం ఖాయంగా కనిపిస్తోంది. జూలై 6న హైదరాబాద్ వేదికగా 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఈ సమావేశం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు దీనిపై స్వయంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంలో సంబంధిత అంశాలపై ముఖాముఖి చర్చించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు రేవంత్ రెడ్డి కూడా అంగీకరించారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం అధికారికంగా ఈ సమావేశాన్ని నిర్వహించారు. గతంలో జగన్, కేసీఆర్ మాదిరిగా కాకుండా 2 రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం కోసం బాబు, రేవంత్ పూనుకోవడం శుభపరిణామం అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రజలిచ్చిన అధికారాన్ని సద్వినియోగం చేసుకుని సమస్యల పరిష్కారానికి ఉపయోగించాలే కానీ స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం చేయకూడదు. అయితే కేసీఆర్, జగన్ హయాంలో మాత్రం సమస్యల పరిష్కారం కోసం కాకుండా కేవలం వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం అన్నట్లుగా వ్యవహారం నడిచిందన్న ఆరోపణలున్నాయి. మరి చంద్రబాబు, రేవంత్ ఇందుకు భిన్నమైన మార్గంలో ప్రయాణిస్తున్నారా? వారిద్దరి నేతృత్వంలో 2 తెలుగు రాష్ట్రాలు సమస్యల వలయం నుంచి బయటపడతాయా? పరస్పర సహకారం అన్ని విషయాల్లోనూ కొనసాగుతుందా? రెండు 2019 ఎన్నికల్లో తన గెలుపునకు సహకరించినందుకే విభజన హామీలు పరిష్కారం కోసం జగన్, కేసీఆర్ పై ఒత్తిడి తీసుకురాలేదా? జగన్, కేసీఆర్ ఇద్దరూ సొంత ప్రయోజనాల కోసమే ఫ్రెండ్షిప్ చేశారా? ఇందుకు అసలు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలేంటి? వాటిని సాల్వ్ చేస్తే ఏపీకి వచ్చే బెనిఫిట్స్ ఏంటి? పరస్పర సహకారంతో ఇరు రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుందా? 2 చోట్ల ఒకప్పటి సహచరులే సీఎంలుగా ఉండటం ఇప్పుడు కలిసొచ్చే అంశమైందా? విభజన చట్టంలో అనేక కీలక అంశాలున్నాయి. వాటిపై గత ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల మధ్య చిత్ర విచిత్రమైన బంధాలు, శత్రుత్వాలు నెలకొనడం ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. అక్కడ తెలంగాణలో కేసీఆర్, ఇక్కడ ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు చంద్రబాబు కేసీఆర్కు స్నేహహస్తం అందిస్తే ఆయన రిజెక్ట్ చేశారు. విభజన సమస్యలను పరిష్కరించుకోకుండా అవసరమైనప్పుడు తెలంగాణ సెంటిమెంట్ రగిలించడానికే వాడుకునేవారు. చంద్రబాబుని రాజకీయంగా దెబ్బతీసేందుకు చేయకూడని ప్రయత్నాలన్నీ చేశారన్న వాదనలు సైతం ఉన్నాయి. కేసీఆర్ ధోరణితో విసిగెత్తిపోయిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై దృష్టి సారించి కేసీఆర్కు దూరంగా ఉన్నా ఆయన పగబట్టిన పాములా చంద్రబాబుని గద్దెదించే వరకు నిద్రపోలేదు. అందుకు చంద్రబాబు కూడా 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలలో కేసీఆర్కు సైలెంట్గా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేస్తే కేసీఆర్ ఆ గిఫ్ట్ గురించి బయట చెప్పుకోలేక తెగ ఇబ్బంది పడ్డారు. అది వేరే కథ.
అయితే నాడు ఏపీలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆశీర్వాదం తీసుకుని ఆయన ఇంట్లో భోజనం చేసి వచ్చారు. కానీ విభజన సమస్యల పరిష్కారానికి ఇద్దరూ ఆసక్తి చూపలేదు అని అనేకంటే తనను సీఎం చేసినందుకు కృతజ్ఞతగా వాటి గురించి జగన్ అడగడం మానుకున్నారని అప్పట్లో పెద్ద ఎత్తున టాక్ వినిపించింది. కేసీఆర్ తన రాష్ట్రానికి జగన్ వలన నష్టం కలగకుండా జాగ్రత్త పడ్డారు. కానీ కేసీఆర్ ఏపీకి నష్టం కలిగిస్తున్నా జగన్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. కేసీఆర్, జగన్ తమ దోస్తీని వ్యక్తిగత స్థాయిలో అవసరాలకు, తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలను కాపాడుకునేందుకే ఉపయోగించుకున్నారని అప్పట్లో టీడీపీ నుంచి గట్టిగా విమర్శలు వినిపించాయి. కనుక రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత ఉన్నప్పటికీ ప్రభుత్వాల మధ్య దూరం అలాగే ఉండిపోయింది. అంతేకాకుండా అవసరమైనప్పుడల్లా కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్ను వాడుకుంటూ ఉండేవారు. జగన్ దానిపై ఏనాడూ స్పందించింది లేదు. అయితే ఈసారి ఏపీలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రులు అయ్యారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నందున ముందు రేవంత్ రెడ్డి చొరవ తీసుకుని విభజన సమస్యలు పరిష్కరించుకుందామని ప్రతిపాదించగా అందుకు చంద్రబాబు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ 10 ఏళ్లలో ఇటువంటి సయోధ్య, దూరదృష్టి లేకపోవడం వల్లనే ఏపీ తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సత్సంబంధాలు మాత్రమే కాదు, విభజన సమస్యలు పరిష్కరించుకోవాలని, పరస్పరం సహకరించుకుంటూ రెండు రాష్ట్రాలను అభివృద్ధి చేసుకోవాలనే బలమైన కోరిక, అవసరం కూడా ఉండడం శుభ పరిణామంగా చెబుతున్నారు. చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకప్పుడు సుదీర్ఘకాలం ఒకే పార్టీలో కలిసి పనిచేశారు. రేవంత్ను బాబు శిష్యుడిగా చెబుతూ ఉంటారు. అయితే రేవంత్ మాత్రం తాను బాబుకు సహచరుణ్ణి అంటారు. ఈ ఇద్దరూ ఇప్పుడు సీఎంలుగా ఉండడంతో రాష్ట్రాల మధ్య సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్న వాదన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఉమ్మడి ఆస్తులు, పరిపాలనా భవనాలు, అధికారుల స్థానాల మార్పులు ఇలా అనేక సమస్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ఏపీ ఒకటంటే తెలంగాణ మరొకటి అంటూ ఇన్నాళ్లు సమస్యను జటిలం చేశాయి. కొన్ని విషయాల్లో గత తెలంగాణ ప్రభుత్వం అసలు పట్టించుకోకపోవడంతో విభజన సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం 10 ఏండ్లలోనే విభజనకు సంబంధించిన వివాదాలను పరిష్కరించాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఆ గడువు పూర్తయిపోయింది. హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా గడువు కూడా ముగిసింది. కొన్ని అంశాలపై హైకోర్టులో ఏపీ ప్రభుత్వం కేసు వేసింది. 9వ షెడ్యూల్లో ఏపీ వేసిన 2 కేసుల కారణంగా విభజన అసంపూర్తిగా మిగిలిపోయింది. కరెంటు బిల్లులపైన రాష్ట్రాల మధ్య లొల్లి నడుస్తోంది. ఢిల్లీలోని ఏపీ భవన్ విభజన, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి విభజన పూర్తిగా జరగలేదు. ఫిలిం డెవలప్మెంట్, TSMSIDC, మినరల్ డెవలప్మెంట్ వంటి ఆస్తుల పంపకాలపైన గందరగోళం నెలకొంది. కొన్ని సంస్థల్లో జాయింట్ అకౌంట్ల కింద ఫిక్స్డ్ డిపాజిట్లు 2000 కోట్ల వరకు ఉన్నాయి. వాటిపై స్పష్టత లేదు. తెలుగు యూనివర్సిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, తెలుగు అకాడమీ ఇలా అనేక అంశాల్లో విభజన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు ఉంది. ట్యాక్స్ వసూళ్లు, వాటిని పట్టించుకోవడంలోనూ రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు వస్తున్నాయి. ఇక నీళ్ల పంచాయతీ గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. కృష్ణా, గోదావరి నీళ్ల కేటాయింపులపై స్పష్టత రావడం లేదు. చట్టంలో లేకపోయినా రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న కొన్ని సంస్థల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు విడుదలైన నిధులను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడం, ఖర్చు లెక్క తేల్చడం, తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య ఉన్న విద్యుత్ బకాయిలు చెల్లింపులు, వడ్డీ తదితరాలపై లెక్క సెట్ కావడం లేదు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 5170 కోట్లు రావాల్సి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం, హైకోర్టులో కేసులు నడుస్తున్నాయి. ఆ కేసులు త్వరితగతిన పరిష్కారమయ్యేలా అందుకు అనుగుణమైన చర్యలు తీసుకోబోతున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యలను పరిష్కారం చూపాలనే బాబు, రేవంత్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం
ప్రస్తుతం విభజన సమస్యలు పరిష్కరించుకోవడానికి చాలా అనుకూలమైన రాజకీయ పరిస్థితులు నెలకొని ఉన్నాయని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి గతంలో టీడీపీలో ఉన్నందున ఇరువురి మధ్య సత్సంబంధాలున్నాయి. ఇప్పుడు కేంద్రంలో చంద్రబాబు కీలకంగా మారినందున విభజన సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కూడా సహకరిస్తుంది. అయితే ఇరువురు ముఖ్యమంత్రులు విభజన సమస్యలు పరిష్కరించేందుకు పూనుకోగానే అక్కడ కేసీఆర్, ఇక్కడ జగన్ రాజకీయాలు మొదలుపెట్టేయడం కూడా ఖాయమే. కేసీఆర్, జగన్ ఇద్దరూ ఎన్నికలలో ఓడిపోవడంతో వారి పరిస్థితి చాలా దయనీయంగా ఉంది. ఇద్దరూ తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా అప్రదిష్ట పాలయ్యారు. ఈ కారణంగా ఇద్దరూ ప్రజల మధ్యకు వెళ్లలేకపోతున్నారు. అక్కడ రేవంత్ రెడ్డిని, ఇక్కడ చంద్రబాబుని దెబ్బతీసేందుకు సరైన అవకాశం కోసం కేసీఆర్, జగన్ ఎదురు చూస్తున్నారు. తాము మొదటి నుంచి వాదిస్తున్నట్టే చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా తెలంగాణపై మళ్లీ పెత్తనం సాగించేందుకు వచ్చారని, రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు కాపాడకుండా చంద్రబాబుకి రాష్ట్రాన్ని దోచిపెట్టేస్తున్నారంటూ కేసీఆర్ రాజకీయాలు మొదలుపెట్టడం ఖాయం. అదేవిధంగా చంద్రబాబు ఆంధ్ర ప్రయోజనాలను కాపాడకుండా రేవంత్ రెడ్డితో లాలూచి అవుతున్నారని ఆరోపిస్తూ జగన్ కూడా రాజకీయాలు మొదలుపెట్టడం 100% ఖాయమే. ఈ వంకతో మళ్లీ బీఆర్ఎస్, వైసీపీలు బలపడేందుకు గట్టిగా ప్రయత్నించక మానవని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అదే జరిగితే చంద్రబాబు, రేవంత్ రెడ్డికి మళ్లీ కొత్త తలనొప్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది. కనుక ఇరువురు ముఖ్యమంత్రులకు విభజన సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు ఇరువురు మాజీలు చేయబోయే ఈ రాష్ట్ర రాజకీయాలను కూడా అంతే సమర్థంగా ఎదుర్కోక తప్పదు. రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు, పరస్పర సహకారం, విభజన సమస్యల పరిష్కారం ఎంత అవసరమో ప్రజలకు వివరించడం చాలా అవసరం. ఇంతకాలం జగన్, కేసీఆర్ నిర్లక్ష్యం చేశారనే విషయాన్ని, దానివలన రెండు రాష్ట్రాలకు కలిగిన నష్టాల గురించి వారికంటే ముందుగానే చంద్రబాబు, రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించగలిగితే వారు రాజకీయాలు చేయకుండా నిలువరించవచ్చన్న వాదనలు రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఏపీ, తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలే. తెలుగు ప్రజలంతా ఒకటే. తమ రాజకీయ అవసరాల కోసం విభజన సమస్యల్ని పరిష్కరించని కేసీఆర్, జగన్ ఇద్దరూ ఇప్పుడు మాజీలయ్యారు. మరి రేవంత్, చంద్రబాబులు విభజన సమస్యల పరిష్కారమే కాకుండా తెలుగు ప్రజల మధ్య బంధాన్ని కూడా మరింత పెంచుతారని ఆశిస్తున్నామంటున్నారు టీడీపీ, కాంగ్రెస్ శ్రేణులు. తాజాగా 2500 కోట్లు ఏపీకి చెల్లించడంతో ఆ దిశగా తొలి అడుగు పడిందని చెప్పొచ్చు. చూడాలి మరి చంద్రబాబు, రేవంత్ల పాలనలో అయినా విభజన హామీల సమస్యలు పూర్తిగా పరిష్కారం అవుతాయా లేదా అన్నది.